హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే తీపి గవ్వలను అయితే ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. చూడడానికి కూడా చాలా బాగున్నాయి కదా. చేయడం కూడా చాలా ఈజీనే. ఇవి చేయడానికి ఏం కావాలి, ఎంత కావాలి, ఎలా చేయాలి, కొన్ని టిప్స్ అయితే చెప్తాను నేనైతే. ఇలా చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. ఫస్ట్ అయితే గోధుమ రవ్వ తీసుకోవాలి. మనం దేంతో అయితే తీసుకున్నామో దాంతో మైదా అందులో హాఫ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను గోధుమ రవ్వ 3 గ్లాసెస్ తీసుకున్నాను. 3 గ్లాసెస్ గోధుమ రవ్వ సుజీ అని ఉంటుంది కదా, అదైతే తీసుకున్నాను. 1.5 గ్లాసు మైదా అయితే తీసుకున్నాను. 2 బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ గోధుమ రవ్వ గ్లాస్ తీసుకుంటే మైదా హాఫ్ గ్లాస్ తీసుకోవాలన్నమాట. మైదా ఎంత తీసుకుంటున్నామో గోధుమ రవ్వ దానికి డబల్ తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ 3 గ్లాసులు గోధుమ రవ్వ తీసుకుంటే 1.5 గ్లాసు మైదా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆ 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయి. ఏ పిండి వంటలైనా అంతే, కానీ ఇది మాత్రం ఇంకానా చాలా బాగా కలుపుకోవాలన్నమాట. గోధుమ రవ్వ మైదా అంతా కలిపి 1 కేజీ దాకా ఉంటుంది అన్నమాట. నేను మొత్తం తీసుకున్నది 1 కేజీ వరకు ఉంటుంది అన్నమాట. ఫస్ట్ గోధుమ రవ్వ మైదా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్సింగ్లోనే ఉంటుంది అంతా, అందుకే అన్నిసార్లు చెప్తున్నాను అన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే 1 కేజీ నేను మొత్తం పిండి తీసుకున్నాను కాబట్టి కంపల్సరిగా 100 గ్రామ్స్ అయినా నెయ్యి ఉండాలన్నమాట. 100 గ్రామ్స్ నెయ్యి అయితే తీసుకొని నేను కరిగించుకుంటున్నాను. కరిగించుకోవడం కాదు, బాగా హీట్ అవ్వాలన్నమాట. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత బాగా మరిగిన నెయ్యి ఏమో ఈ పిండిలో వేసుకోవాలన్నమాట. ఇదైతే అసలు గవ్వలు క్రిస్పీగా గుల్లగా అంటారు కదా, గుల్లగా రావడానికైతే ఇది యూజ్ అవుతుంది అన్నమాట. షాప్స్లో అయితే డాల్డా కానీ ఆయిల్ కానీ వేస్తారనుకుంటాను. నేనైతే ఎప్పుడు నెయ్యే వేస్తాను. నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. 100 గ్రామ్స్ 1 కేజీ పిండికి 100 గ్రామ్స్ నెయ్యి అయితే కంపల్సరిగా ఉండాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత మాత్రమే వేయాలి. ప్రతిదీ 2-3 సార్లు అయితే చెప్తున్నాను. ఇవైతే గట్టిగా వచ్చేస్తే అస్సలు బాగోవు అనమాట. అందువల్ల నేను అన్నిసార్లు చెప్తున్నాను అనమాట. నేను చాలాసార్లు ప్రాక్టీస్ తర్వాత వచ్చాయి నాకైతే. తర్వాత అయితే ఈ మిక్సింగ్ చేసిన పిండిలోనే నెయ్యి అంతా వేసేసి ఫస్ట్ అయితే గరిటెతో కలుపుకుంటున్నాను. వేడిగా ఉంటుంది కదా, ఫస్ట్ గరిటెతో బాగా మిక్స్ అవ్వాలి. ప్రతి అణువుకి నెయ్యి వెళ్ళాలన్నమాట. అప్పుడే గుల్లగా వస్తాయి అన్నమాట. ఎంతసేపు కనీసం నేను ఒక 15 మినిట్స్ అలాగా మిక్స్ చేశాను అనమాట. ఇంకా మధ్య మధ్యలో కట్ చేశాను. అంతలాగా మిక్స్ చేయాలన్నమాట. అప్పుడే క్రిస్పీగా బాగా వస్తాయి. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయన్నమాట. నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే రెసిపీ సరిగ్గా తెలియక అనమాట. నేను చేస్తూ ఉంటే ఏటి ప్రాబ్లం అనేది అలా గమనిస్తూ ఉంటే ఇప్పటికైతే వచ్చాయి. చూడండి, నెయ్యి మిక్స్ చేసిన తర్వాత నొక్కితే ఉండలాగా అవ్వాలన్నమాట పిండి. అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట పిండి. అలా వచ్చినట్టు అనమాట. ఇదైతే నేను చాలాసార్లు అయితే చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసేదాన్ని అనమాట. తెలియక ఎలా చేయాలో తెలియక అలాగా ఇంప్రూవ్ చేసుకున్నాను అనమాట. ఏటి చేయాలి ఏటనేది. తర్వాత అయితే వాటర్తోని పూరీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఇది గోధుమ రవ్వ కాబట్టి
మనం ఎంత కొంచెం పలచగా కలుపుకున్నా సరే వాటర్ అంతా పీల్చేస్తుందన్నమాట రవ్వ. మనం చేసేసరికి పొడి పొడిగా అయిపోతుందన్నమాట. ఎందుకంటే మనం రవ్వ ఎక్కువ తీసుకున్నాము, పిండి అయితే తక్కువ తీసుకున్నాం కదా. ఆ రవ్వ అనేది వాటర్ని పీల్చేస్తుందన్నమాట. మనం కొంచెం మెత్తగా కలుపుకున్నా ఏం పర్వాలేదు. మనం 15 మినిట్స్ అలా అయిపోతుంది కదా మనం చేసేసరికి. అప్పటికి బాగా వాటర్ అయితే పీల్చుకొని అప్పటికి గట్టిగా అయిపోతుందన్నమాట. కాబట్టి కొంచెం పల్చగా, అంటే మరీ పల్చగా కాదు, చపాతీ పిండి కన్నా కొంచెం పల్చగానే కలుపుకోవాలి. పల్చగా కలుపుకుంటే ఆ రవ్వ వాటర్ని పీల్చుకుంటుందన్నమాట. ప్రతిదీ 2-3 సార్లు అయితే చెప్తున్నాను. నేను కేజీ పిండి చేశాను కాబట్టి 3 సార్లు కలిపి తీసాను అనమాట పక్కకి. మొత్తం అంతా మళ్ళీ వేసేసుకొని ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అయిన తర్వాత చూసాను. చాలా గట్టిగా రవ్వ పొడి పొడిగా అయిపోతుంది, చేయడానికి అవ్వదు కదా. మళ్ళీనేమో వాటర్ వేసి కలుపుకున్నాను అనమాట. ఇవైతే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయంటే చెప్పలేను నేను. ఎప్పుడు చేసిన దాని మీద చాలా బాగా వచ్చాయన్నమాట. అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి కలుపుతున్నాను అనమాట. ఏం కాదు, వాటర్ వేసుకొని కలుపుకున్నా ఏం కాదనమాట. రవ్వ వల్ల ఎక్కువ వాటర్ పీల్చేస్తుంది అనమాట. ఇవైతే స్నాక్స్ బాక్స్కి అలాగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడైతే కొంచెం కొంచెం తీసుకొని మళ్ళీ స్మాష్ చేసుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. అప్పటికి ఎండిపోతే కొంచెం వాటర్ని అయితే చూసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా చిన్న చిన్నగా పూరి ముద్దలాగా తీసుకోవాలన్నమాట. అవైతే పొడుగ్గా చేసుకోవాలి. పొడుగ్గా చేసుకొని ఇలాంటిది ఉంటుంది అన్నమాట గవ్వలు చేయడానికి. ఇలాంటి దాని మీద అయితే పిండిని పెట్టుకొని పూరీ కర్రతో అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకొని చేత్తోని తిప్పేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. నెయ్యి వేయడం వల్ల ఇంక ఏది రాయనవసరం లేదు. దానికి ఈజీగానే వచ్చేస్తాయి చేత్తో. ఫస్ట్ అలాగ చేసుకొని అది మనకి ఎంత సైజు కావాలంటే అంత పెట్టుకొని పూరీ కర్రతో అయితే అలా ప్రెస్ చేసుకుంటూ చేత్తో అలా తీసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ చేయడం. చిన్నపిల్లలు కూడా చేసేస్తారు. ఇలా విడిపోయినా ఏం పర్లేదు. వేపుకునేటప్పుడు దగ్గరికి పెట్టుకొని ఆయిల్లో వేసుకుంటే ఇంకా అది అలా నిలబడిపోద్ది అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఎలా పెడితే అలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే అందరికీ చేసుకోవాలని ఉంటుంది, కానీ ఆ చెక్కది అందరికీ ఉండదు కదా. ఇప్పుడు లేని వాళ్ళు చేసుకోవాలనిపిస్తే ఇలా దువ్వెన పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. నేనైతే చాలాసార్లు చేశాను దువ్వెన పెట్టి. నా దగ్గర కొత్త దువ్వెన అయితే చిన్నదే ఉంది, అందువల్ల చిన్నదాంతో చేశాను అనమాట. పెద్ద దువ్వెన వుడెన్ దువ్వెనలు ఉంటాయి కదా, వాటితో చేస్తే సేమ్ అలానే వస్తాయి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. దువ్వెనతో చేసినవి కొంచెం చిన్నగా వచ్చాయి అన్నమాట. పిల్లలు కూడా ఈజీగా చేస్తారు. ఆ చెక్కదే ఉండాలి అంటే ఫంక్షన్స్ అయినా ఏటైనా 2-3 చెయ్యాలంటే అవ్వదు కదా. ఇలా దువ్వెనలతో అయితే ఎంతమంది ఎన్ని దువ్వెనలైనా పట్టుకొని చేసేసుకోవచ్చు ఈజీగా. ఎక్కువ పిండి కలుపుకున్నా ఒక్కరితోనే చెయ్యాలన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అలా అన్నట్టు ఈ విధంగా అయితే కొన్ని అయితే దువ్వెనతో చూపించడానికి చేశాను. 10 ఎన్నో చేశాను అంతే. మిగతావన్నీ చెక్క మీద చేశాను అనమాట. ఈ ఐడియా బాగుంది కదా. ఎందుకో అలా అనిపించింది. నేను చాలా సంవత్సరాలు బట్టి ఇలాగే చేశాను. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2-3 సార్లు చేశాను అనమాట. అప్పుడు ఆ చెక్కది నేను పట్టుకెళ్ళలేదు కదా, వాళ్ళ దగ్గర లేదు. మమ్మీకి కూడా చేయడం రాదు ఇవి. అప్పుడు నేను దువ్వెనతోనే చేశాను అనమాట. దువ్వెనతోనైనా చాలా బాగా వస్తాయి. ఈ విధంగా అయితే కొన్ని అయితే చేసుకున్నాను. దువ్వెన మీద కొన్ని, చెక్క మీద కొన్ని, ఇవైతే కూర్చొని చేసుకున్నాను అనమాట. తర్వాత అయితే ఇవన్నీ ఒకేసారి చేసేసి ఒకేసారి డీప్ ఫ్రై చేస్తే ఎండిపోతాయి అన్నమాట.
అందువల్ల కొన్ని చేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి కౌంటర్ మీద చేసుకున్నాను అనమాట మిగతావి. 2 పనులు అయిపోతాయి కదా. ఇవైతే ఖచ్చితంగా సిమ్లో వేసి వేపుకోవాలన్నమాట. గోధుమ రవ్వ కదా, త్వరగా అయితే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపలైతే వేగవు. నేను అందుకే పల్చగా కూడా చేశాను. పల్చగా చేస్తే సిమ్లో పెట్టి వేపుకుంటే త్వరగా వేగిపోతాయి అన్నమాట. లావుగా చేస్తే వేగవు త్వరగా. ఇలా అయితే బాగున్నాయి కదా చూడడానికి. ఆయిల్ అయితే కేజీ ఆయిల్ పెట్టుకున్నాను నేనైతే, త్వరగా అయిపోద్దని. 1 అవర్లో చేసాను మొత్తం. గంటలో కేజీ పిండి చేస్తాను అనమాట. 12కి మొదలెడితే 1:15 అలా అయిందనమాట, పావుగంట అటు ఇటు. ఇదైతే నిన్న చేశాను అనమాట. నిన్న చేసి ఎడిట్ చేసి ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇదైతే ఖచ్చితంగా సిమ్లోని గులాబ్ జామ్ సేపినట్టు వేపాలన్నమాట, లేకపోతే బయటికి కలర్ వచ్చేస్తుంది, లోపలేమో వేగదు. ఇలాగా అన్నీ వేపుకున్న తర్వాత అయితే పాకం తీసుకోవాలన్నమాట. ఇది లైటింగ్ వలన కొంచెం వైట్గా కనబడుతున్నాయి, కానీ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేపుకోవాలన్నమాట, లేకపోతే నానిపోతాయి కదా. ఈ విధంగా అయితే అన్నీ వేపేసుకున్నాను. ఈ విధంగా ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కొంచెం ట్రై చేస్తాను ఏమైనా చెయ్యాలనుకుంటే. ఈ విధంగా అయితే ఒకవైపు నుంచి వేపుకుంటూ ఒకవైపు నుండి చేసేసుకుంటున్నాను అన్నమాట పక్కని. ఒక్కొక్కరు ఉన్నాయి, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు, హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత అయితే నేను ఏమైనా ట్రై చేస్తాను అన్నమాట. మా పిల్లలకి ఎంత బాగా నచ్చాయంటే అసలు ఏమైనా నచ్చితే తింటారు, నచ్చకపోతే అసలు వాటి జోలికి వెళ్ళరు అన్నమాట. ప్రతిసారి అంత ఇష్టంగా తినేవాళ్ళు కాదు, ఈసారి మాత్రం ఇష్టంగా తింటున్నారనమాట. మనం చేసినవి ఇంట్లో అందరికీ నచ్చితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మనం తిన్నా తినకపోయినా వాళ్ళు తింటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మరి అందరికీ ఏమో తెలియదు, కానీ నాకైతే అసలు ఇంకా ఇంకా చెయ్యాలనిపిస్తుంది అనమాట, ఇంట్లో అందరూ తింటూ ఉంటే మనం చేసినవి. నేను ఈ ఆయిల్ అయితే వాడేస్తాను. వాడతారా వాడరా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కసారే కదా డీప్ ఫ్రై చేసాము, ఈ ఆయిల్ అయితే నేను వాడేస్తాను. ఇక్కడైతే ఇది పాకంకి అనమాట. నేను చేసిన పొరపాటు ఏంటంటే పిండి దేంతో అయితే తీసుకున్నానో, అంటే 3 గ్లాసెస్ రవ్వ, 1.5 గ్లాసు మైదా, అంటే 4.5 గ్లాసెస్ వచ్చాయి కదా. 2 గ్లాసెస్ పంచదార తీసేసుకున్నాను అనమాట. చాలా ఎక్కువైపోయింది పాకం అయితే. 1 గ్లాస్ అయితే సరిపోతుంది. 2 గ్లాసులు తీసేసుకొని చిన్న గ్లాసులతో అయితే వాటర్ వేసాను. ఆ ఆయిల్ ఎందుకు చూపించానంటే అసలు పేల్చలేదనమాట ఆయిల్. ఎక్కువ అయితే పేల్చదు ఆయిల్ అయితే. తర్వాత అయితే పాకం తీసుకోవడానికి పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను అనమాట. 1 గ్లాసు, ఏ గ్లాస్తో అయితే పిండి కొలుచుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ అయితే సరిపోతుంది. నాకైతే పాకం చాలా ఎక్కువ మిగిలిపోయింది అనమాట. వేపుకున్నవన్నీ ఒక ఫోటో అయితే తీసుకున్నాను అనమాట. టిష్యూ పేపర్లో అయితే వేసుకున్నాను అన్నీ వేగిన తర్వాత. పాకం అయితే మరీ ముదర పాకం అయితే పైన కొంచెం పంచదారలాగా వచ్చేస్తుంది అనమాట. కానీ నేను వీడియో తీయడం వల్ల ముదర పాకం అయిపోయింది. మొత్తం మనం చేసినవన్నీ ఆ పాకంలో వేసేసుకొని వెంటనే తీసేసుకోవడమే, అందులో వదిలేయకూడదనమాట. అన్నీ వేసేసుకొని ఇగో చూడండి పాకం ముదర అయిపోయిందనమాట వీడియో తీయడం వల్ల. పంచదారలాగా వచ్చేసింది. అంతలాగా అవసరం లేదనమాట పాకం. తీగ పాకం అంటారు కదా, తీగ పాకం వచ్చే వరకు ఉంచి తీసేసుకోవడమే. పాకంలో అయితే అలా ఉంచేయకూడదు. దేంట్లో అయితే తీసుకున్నామో కొంచెం పెద్ద తపాలు తీసుకొని
అందులో వేసేసుకొని వెంటనే తీసేయడమే. పైన ఉంటే చాలు కదా షుగరు. ఇప్పుడు షుగర్ అది ఎక్కువగా ఎవరు తినట్లేదు కదా. నేనైతే పాకం అయితే చాలా ఎక్కువైపోయింది. ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోను అనిపించింది నాకైతే. అయినా సరే చాలా టేస్ట్గా వచ్చాయి. ఈ పాకంలో ఇంకా యాలకుల పొడి అది వేసుకుంటే బాగుంటుందేమో. నాకైతే యాలకుల ఫ్లేవర్ అంత నచ్చదు, అందుకే నేను వేయలేదన్నమాట. పాకంతో వేసేసుకొని ఆ పాకం అంతా ఒక పళ్ళెంలోకి ఆ గవ్వలన్నీ ఒక పళ్ళెంలోకి వేసుకొని మొత్తం అంతా అయ్యేలాగా వేసుకుంటున్నాను అనమాట. లేకపోతే కొన్ని పాకంలో వేసుకొని కొన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎలా అయినా మన ఇష్టం, అన్నిటికీ పాకం వెళ్ళాలంతే కాన్సెప్ట్. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా కనబడుతున్నాయి కదా, కానీ కొంచెం ఎల్లో కలర్లో కనబడుతున్నాయి కదా, అలాగే ఉన్నాయన్నమాట. లైటింగ్ మరీ దగ్గర నుంచి తీయడం వల్ల అలా కొన్ని వైట్గా కనబడుతున్నాయి అన్నమాట. ముక్కలుగా ఉన్నవి, కొంచెం బాగా రాలేనివన్నీ ఒక దాంట్లో వేసాను. చూడండి ఎంత పాకం ఉండిపోయిందో. ఒక గ్లాస్ షుగర్, పంచదార అంతా ఉండిపోయింది అనమాట. ఒక గ్లాస్ షుగర్ అయితే వేస్ట్ అయిపోయింది. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది అనమాట. ఎవరైనా చేసుకుంటే యూజ్ అవుతుందని తీపి గవ్వలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, షుగర్ ఏమో కొంచెం ఉండిపోయింది. అసలు తీగపాకం అయితే అసలు ఆ గవ్వలు మెరుస్తూ ఉంటాయి అన్నమాట. తీగపాకం పంచదారలాగా అవ్వదు కదా, గవ్వ అనేది మెరుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడు చేసినా అలాగే వచ్చేవి, ఈసారే షుగర్ అయిపోయిందనమాట కొంచెం. కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. లోపల వరకు వెళ్ళనివ్వలేదు నేను షుగర్ని. పిల్లలు కదా తింటారు, అందువల్ల. షుగర్ ఎక్కువ తినకపోవడమే మంచిది, కానీ ప్రతిదీ షుగర్తోనే చేయాల్సి వస్తుంది. బెల్లంతో అసలు తినరనమాట. ఆ విధంగా అన్నట్టు అయిపోయిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చాయి. ఎన్ని వీడియోలు ఎన్ని ఫొటోస్ తీసానో నాకే తెలియదు. చాలా వీడియోలు చాలా ఫోటోలు అయితే తీసాను అనమాట. ఆ సైజు మనం చుట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇవైతే చిన్న ముక్కలు అలాంటివన్నీ కొంచెం వేరు చేశాను అనమాట. మంచివన్నీ ఒక పళ్ళెంలో అయితే వేసాను వీడియో తీద్దామని. అయితే ఈ విధంగా అయితే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.